మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఆండ్రాలజిస్ట్కి, యూరాలజిస్ట్కి, సెక్సాలజిస్ట్కి అంటే మీ ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ని చెప్పాలి అంటే ఇప్పుడు సెక్స్ సమస్యలకి కానీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మనకు 3 రకాల డాక్టర్ని కలవచ్చు. ఒకరు యూరాలజిస్ట్, రెండోది ఆండ్రాలజిస్ట్, మూడోది సెక్సాలజిస్ట్. సో జనరల్గా సెక్సాలజిస్ట్ అంటే ఏంటంటే సెక్సువల్ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళని సెక్సాలజిస్ట్ అంటాం. అంటే ఎలా సెక్స్ చేయాలి, ఎక్కడన్నా మిస్టేక్స్ అవుతున్నాయా, ఎందుకు కాలేకపోతున్నారు, అలాంటి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉందా, అలాంటి చూసే వాళ్ళని సెక్సాలజిస్ట్ అంటాం. యూరాలజిస్ట్ అంటే ఎవరైతే యూరాలజీ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ వాటిని అంటే ఇన్ఫర్టిలిటీని కానీ మేల్ ఇన్ఫర్టిలిటీని కానీ ట్రీట్ చేయగలుగుతారు. ఆండ్రాలజీ అంటే ఏంటంటే యూరాలజీ తర్వాత ఈ ఫీల్డ్లో మెన్స్ హెల్త్ ఫీల్డ్ మీద సపరేట్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ చేసిన వాళ్ళని ఆండ్రాలజిస్ట్ అంటారు. సో ఆండ్రాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు రావాలి అంటే ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే టెస్టిక్యులర్ పెయిన్ అంటే ఆండ్రాలజీ రిలేటెడ్ సమస్యలు ఏంటంటే ఒకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాము. సెక్షువల్ డిస్ఫంక్షన్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషను, తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సరిగా లేకపోవడం. ఈ రెండు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం. ఈ రెండు ప్రాబ్లమ్స్కి ఆండ్రాలజిస్ట్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. అలాగే మేము డీల్ చేసేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, స్పెర్మ్స్లో మొటిలిటీ తక్కువగా ఉన్నా, స్పెర్మ్స్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎక్కువ డెడ్ స్పెర్మ్స్ ఉన్నా, లేదా స్పెర్మ్ మార్ఫాలజీ అబ్నార్మల్గా ఉన్నా, లేదా స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నా, ఇవన్నీ మేము ఆండ్రాలజిస్ట్గా ఇవన్నీ మేము డీల్ చేస్తాం. ఇవి కాకుండా ప్రాస్టేట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ కానీ, మీకు సపోజ్ టెస్టిక్యులర్ పెయిన్ ఉందనుకోండి, ఇనిషియల్గా మీరు ఏ యూరాలజిస్ట్ని కానీ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మెడికేషన్స్ ఇస్తున్నారు, కానీ అది తగ్గట్లేదు, మళ్ళీ వస్తుంది అంటే మీరు ఆండ్రాలజిస్ట్ దగ్గరికి రావాలి. సేమ్ అలాగే యూరిన్ ప్రాబ్లమ్స్, లాంగ్ టర్మ్ నుంచి యూరిన్ ప్రాబ్లమ్స్, యూరిన్లో మంట, యూరిన్లో మాటికి యూరిన్ వచ్చినట్టు అనిపించడము, యూరిన్కి వెళ్తుంటే బర్నింగ్ సెన్సేషను, ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా అది ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ కావచ్చు. కాబట్టి అది మేము ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అవి ఇంప్రూవ్ కావట్లేదు అన్నప్పుడు మా దగ్గరికి రావాల్సి వస్తుంది. అలాగే చిల్డ్రన్లో గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే 12-13 సంవత్సరాలు వచ్చాయి, పెనిస్ సరిగా గ్రోత్ అవ్వట్లేదు అంటే కంపేర్ టు అదర్ ఆ ఏజ్ పిల్లలతో చూసుకుంటే పెనిస్ చిన్నగా ఉండడం కానీ, టెస్టిస్ చిన్నగా ఉండడం కానీ, ఏదైనా గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే జెనిటల్ గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి మేము డీల్ చేస్తాం. అలాగే ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఆండ్రోపాజ్ అంటాం. అంటే ఇప్పుడైతే ఫీమేల్స్లో అయితే మెనోపాజ్ ఉంటుందో, మేల్స్లో కూడా ఆండ్రోపాజ్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆ ఏజ్లో ఏంటంటే జనరల్గా మనము ఓల్డ్ ఏజ్ వచ్చింది, ఊరికే చికాకు పెడుతున్నారు అంటుంటారు కదా, అవన్నీ హార్మోనల్ హార్మోన్ చేంజెస్ రావడం వల్ల కూడా కొంతమందికి ఇలా డిస్టర్బెన్స్ వస్తుంటాయి అండ్ మెమరీ ఇష్యూస్ వస్తుంటాయి. అంటే చిన్న విషయాలు మర్చిపోవడము, కీస్ లాక్ వేసామా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవడము. అంటే తెలుగులో కొంతమంది అంటుంటారు మీకు ఓల్డ్ ఏజ్ అయింది దానివల్ల చాదస్తం వచ్చింది అని. ఇదంతా ఆ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. కొంతమందికి కాళ్ళు చేతులు బాగా వీక్ అయిపోయినట్టు అనిపించడము, ఏ పని చేయాలనిపించకపోవడము, ఏదన్నా చేయాలన్నా వేరే వారి హెల్ప్ తీసుకోవడము, అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోవడము లేదా శక్తి లేకపోవడము, ఇవన్నీ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ఆండ్రాలజిస్ట్గా మేము ట్రీట్ చేస్తాం. మీరు డైరెక్ట్గా ఆండ్రాలజిస్ట్ దగ్గరికే రానవసరం లేదు. ఒకవేళ మీ ఊర్లో ఎవరు ఆండ్రాలజిస్ట్ లేకపోతే ఫస్ట్ యూరాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్స్ కానీ చూపించి వాళ్ళ వల్ల ఒకవేళ ఇబ్బంది అంటే ట్రీట్మెంట్లో అవ్వకపోతే అప్పుడు మా దగ్గరికి వస్తే మేము ట్రీట్ చేస్తాం. అంతేగాని ప్రతి చిన్న ప్రాబ్లంకి డైరెక్ట్గా మా దగ్గరికి రావాలని లేదు. బట్ మీకు ఆల్రెడీ చూపించుకొని ఇంప్రూవ్మెంట్ రావట్లేదంటే మా దగ్గరికి రావాల్సి ఉంటుంది.